హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శరత్ వంశీ. మీరు చూస్తున్నారు శరత్ టెక్ ద టెక్నాలజీ లవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం వర్చువల్ బాక్స్లో ఖాళీ లైనక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాము. సో దీనికి ముందుగా నేను ఆల్రెడీ వర్చువల్ బాక్స్లో యుబంటు ఎలా ఇన్స్టాల్ చేయాలో వీడియో చేశాను. అది మీరు చూడకపోతే ఇక పైన ఐకాన్స్లో వదిలేస్తాను, దాన్ని చూసుకోండి. సో ముందుగా క్రోమ్ ఓపెన్ చేసి వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం. మీరు ఒరాకిల్ వర్చువల్ బాక్స్ అని టైప్ చేయండి. సో టైప్ చేసిన వెంటనే ఇక మీకు ఒరాకిల్ విఎం వర్చువల్ బాక్స్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే డౌన్లోడ్స్ అని ఉంది కదా ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ చూడండి, వర్చువల్ బాక్స్ 6.1.14 అని ఉంది. ఇది దీని లేటెస్ట్ వర్షన్. మీరు ఈ వీడియో చూసేటానికి 0.15 అన్న ఉండొచ్చు, లేదా 14 ఉండొచ్చు. ఏది ఉంటే అది. ఇక విండోస్ అని ఉంది కదా, సో విండోస్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు యాపిల్ దాంట్లో వర్చువల్ బాక్స్ వేసుకోవాలనుకుంటే OS X అని ఉంది కదా, దాన్ని యూజ్ చేయండి. ఒకవేళ మీరు లైనెక్స్లోనే ఒక లైనెక్స్ వర్చువల్ బాక్స్ యూజ్ చేసేలాగైతే లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేయండి. సో ఇప్పుడు నేను విండోస్ కాబట్టి విండోస్ హోస్ట్ క్లిక్ చేస్తాను. ఇది చూసినట్టే మీకు డౌన్లోడ్ యాడ్ అయిపోయింది. సో ఇక డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. ఇది డౌన్లోడ్ అయ్యేలో మనం ఖాళీ లైనక్స్ ఒక ISO ఇమేజ్ డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ ఖాళీ లైనక్స్ అని టైప్ చేయండి క్రోమ్లో. టైప్ చేసినాక ఇక్కడ చూస్తే ఖాళీ లైనక్స్ అని ఉంది కదా, ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. సో ఫస్ట్ లింక్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూస్తే మీకు పైన బ్లాగ్ డౌన్లోడ్స్ ఉంది కదా, డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్స్ ఇక్కడ చూసుకుంటే లేటెస్ట్ వస్తుంది. మీకు లైవ్ ఉంది, ఇన్స్టాలర్ ఉంది, నెట్ ఇన్స్టాలర్ ఉంది. ఏది డౌన్లోడ్ చేయడం డౌన్ రావచ్చు. సో మీరు ఎప్పుడు ఇన్స్టాలరే డౌన్లోడ్ చేసుకోండి. మీరు దీన్ని క్లిక్ చేశారంటే డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. ఒకవేళ టోరెంట్ క్లిక్ చేస్తే టోరెంట్ యాప్ నుంచి డౌన్లోడ్ అవుతుంది. ఇది 3.7 GB ఉంది సైజు. వర్షన్ 2020.3 64 బిట్. ఒకవేళ మీ ల్యాప్టాప్ 32 బిట్ అయితే ల్యాప్టాప్ అయినా సిస్టమ్ అయినా ఈ కింద ఇది తీసుకోండి, 32 బిట్ది. సో అది ఇలా క్లిక్ చేస్తేనే డౌన్లోడ్ అయిపోతుంది. అది డౌన్లోడ్ చేసుకుని ఆల్రెడీ చేసా కాబట్టి ఇప్పుడు చేయడం లేదు. సో ఇక వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ అయిపోయింది. దీన్ని మనము సెటప్ చేద్దాం. ఇప్పుడు ఇక చూస్తే మీకు ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్ వస్తుంది. ఇది వచ్చాక నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ థర్డ్ వన్ అన్టిక్ చేస్తున్నాను. సో ఇది అన్టిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ల్యాప్టాప్ మీద ప్రతిసారి ఇది ఆటోమేటిక్గా ఓపెన్ కాకుండా ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ నొక్కేస్తున్నాను. వార్నింగ్ అని చూపిస్తుంది. ఏం కాదు, ఇది వార్నింగ్ ఏం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ నొక్కేసేయండి, ఇన్స్టాల్ క్లిక్ చేయండి. సో ఇది సెటప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇక చూస్తే ఎస్ వచ్చింది, ఎస్ క్లిక్ చేయండి. ఇది అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఒక 1 minute అన్న పట్టచ్చు, 1 minute లోపల అయిపోవచ్చు. వెయిట్ చేయండి. ఈ ఖాళీ లైనక్స్ అనేది ఎక్కువగా హ్యాకర్స్ యూజ్ చేసే ఓఎస్. మనం జనరల్గా విండోస్ కానీ మ్యాక్ కానీ యూజ్ చేస్తాం కదా. సో లైనక్స్ అనేది ఎక్కువ మనకు సైబర్ సెక్యూరిటీ పరంగా కానీ హ్యాకింగ్ పరంగా కానీ ఎక్కువ యూజ్ చేసే ఓఎస్ ఇది. సో ఇక్కడ చూస్తే ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫినిష్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు వర్చువల్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది, అంతకు వెయిట్ చేద్దాం. ఇక్కడ చూసారంటే మీకు వర్చువల్ బాక్స్ ఓపెన్ అయిపోయింది కదా. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే న్యూ ఉంది, న్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ అవుతుంది, ఖాళీ లైనక్స్ అని ఇవ్వండి. మీరు వేరేనా ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను ఖాళీ లైనక్స్ అని ఇస్తున్నాను. మీ సంఫల్ అలాగే డిఫాల్ట్ వదిలేసేయండి. టైప్ వచ్చేసి లైనక్స్ ఉండాలా. సో దీంట్లో వచ్చే చాలా ఉన్నాయి, మీరు లైనక్స్ పెట్టుకోండి. వర్షన్ వచ్చేసి మీరు 64 బిట్ అయితే డెబియన్ 64 బిట్ పెట్టుకోండి. 32 బిట్ అయితే డెబియన్ 32 బిట్ అని పెట్టుకోండి. నా 64 బిట్ కాబట్టి 64 బిట్ వెళ్తాను. నెక్స్ట్ క్లిక్ చేస్తాం. ఇక్కడ వస్తే మీకు ర్యామ్ సైజ్ అడుగుతుంది. ర్యామ్ సైజ్ వచ్చేసి మీరు ఇక్కడ ఎప్పుడు గ్రీన్ జోన్ ఉండేలాగా చూసుకొని, నాకు 12 GB ర్యామ్ ఉంది, నేను 4 GB ఇస్తున్నాను. మీకు బెటర్ 8 GB ర్యామ్ ఉంటే 4 GB ఇచ్చేసేయండి. ఒకవేళ 4 GB ర్యామ్ ఉందనుకుంటే 2 GB ఇవ్వండి. 4 GB ర్యామ్ ఓకే పర్వాలేదు, బట్ మెయిన్ 8 GB ర్యామ్ ఉంటే మీకు మేలు. దాంట్లో మీకు 4 ఇస్తారు కాబట్టి సరిపోతుంది. సో ర్యామ్ ఎప్పుడు ఇక గుర్తుపెట్టుకొని గ్రీన్ లైన్ దాటకూడదు, రెడ్ లైన్కి ఎప్పుడు వెలుగు ఈ గ్రీన్లోనే ఉండాలా. నెక్స్ట్ క్లిక్ చేశాను. ఈ క్రియేట్ వర్చువల్ హార్డ్ డిస్క్ ఇక్కడే ఉంది. నెక్స్ట్ VDAలోనే పెట్టండి. నెక్స్ట్ డైనమిక్ అలోకేటెడ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎక్కడ దీన్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు అనేది లొకేషన్ అడుగుతుంది. సో మీకు ఏ డ్రైవ్లో అయితే ఎక్కువ స్టోరేజ్ స్పేస్ ఉంది అనుకుంటా ఆ డ్రైవ్లో పెట్టుకోండి. నేను డ్రైవ్ ఇస్తాను. సో ఇది జీబీ 40 GB పెట్టుకోండి మినిమము, మ్యాక్సిమం మీ ఇస్తాము. నేను 64 GB ఇస్తాను. సో క్రియేట్ నొక్కాను.
ఇక మీకు సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు సెట్టింగ్స్ ఉంది, ఇక పైన సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్లో ఇక్కడ అడ్వాన్స్ రండి. అడ్వాన్స్ వచ్చి ఇక్కడ షేర్ ది క్లిప్ బోర్డ్ డ్రాగ్ అండ్ డ్రాప్ అని ఉంది కదా, ఇక్కడ రెండు డిజేబుల్ అయి ఉన్నాయి, రెండు బై డైరెక్షన్ పెట్టుకోండి. నెక్స్ట్ సిస్టంలోకి వచ్చి ప్రాసెసర్లోకి వెళ్ళాక ఇక మీకు ఎన్ని సిపిఎస్ అని చూపిస్తుంది. నేను 2 సిపిఎస్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా అంతే, గ్రీన్ లైన్ దాటకూడదు. మీకు ఒకవేళ 8 సిపిఎస్ ఉన్నాయంటే మీరు అప్ టు 4 సిపిఎస్ వరకు పెట్టుకోవచ్చు, అక్కడ ఒక గ్రీన్ లైన్ వస్తుంది. సో ఇది మీ పీసీ ఎలా ఉంటే దాన్ని బట్టి తీసుకోండి, కానీ గ్రీన్ లైన్ మాత్రం దాటకూడదు. రెడ్లోకి ఎప్పుడు రాగాలి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా డిస్ప్లేలోకి వస్తే వీడియో మెమరీ అనేది మ్యాక్సిమం ఇచ్చేసేయండి, లాస్ట్ గ్రీన్ వరకు ఇచ్చేసేయండి. ఇంకా స్టోరేజ్లో ఇక ఎంటీ అని ఉంది కదా, ఎంటీ మీద క్లిక్ చేశాక ఇక చూడండి స్లైడ్లో మీకు డిస్క్ సింబల్ వచ్చింది, దీన్ని క్లిక్ చేయండి. చేశాక ఇంతకుముందు నేను ఐఎస్ఓ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని చెప్పాను కదా ఖాళీ లైనెక్స్ది, అది మీ పీసీలో ఎక్కడ ఉన్నది చూసుకోండి. సో ఇక్కడ నా డెస్క్టాప్ మీద దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఓపెన్ అని క్లిక్ చేశాను. సో ఇంకా అంతే, ఓకే క్లిక్ చేసేయండి. ఇవి ఉన్న బేసిక్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. పెట్టాక ఇంకొక ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోండి మీరు. సో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే మేలు. నెక్స్ట్ స్టార్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారంటే మీకు హోస్ట్ డ్రైవ్ అని అవుతుంది, దీన్ని క్లిక్ చేశాక మీరు డౌన్లోడ్ చేసుకున్న ఐఎస్ఓ ఇమేజ్ చూపిస్తుంది ఖాళీ లైనెక్స్ది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి స్టార్ట్ అనండి. సో స్టార్ట్ అవుతుంది, వెయిట్ చేద్దాం. దీన్ని నేను ఫుల్ స్క్రీన్ చేస్తున్నాను. ఇక్కడ మాత్రం మీరు మౌస్ వాడద్దండి. సో ఇప్పుడు చూడండి నేను క్లిక్ ఇస్తున్నాను, లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసరికి ఇలా మనకు ఇది వస్తుంది. ఇది ట్రై చేసాక నాకు స్ట్రక్ అయింది. సో ఇక మీరు కీబోర్డ్ యూజ్ చేయండి. నేను కీబోర్డ్ డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను. కీబోర్డ్ డౌన్ యారో ప్రెస్ చేసినప్పుడు కిందికి వెళ్తుంది, అప్ యారో ప్రెస్ చేసినప్పుడు పైకి వెళ్తుంది. సో ఇక గ్రాఫికల్ ఇన్స్టాల్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేయండి. సో మీరు అక్కడ మాత్రం కీబోర్డ్ యూజ్ చేయండి, మౌస్ వాడద్దండి. నాకు సిస్టమ్లో స్ట్రక్ అయిపోయింది, నేను మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేశాను. సో అక్కడ మీరు అప్ అండ్ డౌన్ యారోస్ యూజ్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి గ్రాఫికల్ ఇన్స్టాల్ మీద. క్లిక్ చేశాక మనకు ఇలా లోడ్ అయి వస్తుంది. ఇక లాంగ్వేజ్ అవుతుంది ఇంగ్లీష్. ఇక్కడ కానీ మేము మౌస్ యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్లాక్ కలర్ కర్జర్ కనిపిస్తుంది కదా, సో కంటిన్యూ క్లిక్ చేయండి. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్. నెక్స్ట్ ఇక ఇండియా కంట్రీ అవుతుంది, నేను ఇండియా సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. ఇక కీబోర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి అమెరికన్ ఇంగ్లీష్ పెట్టుకున్నాను డిఫాల్ట్, కంటిన్యూ క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు సెటప్ స్టార్ట్ అవుతుంది. మనకి ఇలా హ్యాకర్స్ యూజ్ చేసే ఓఎస్లో ఖాళీ లైనెక్స్ ఒకటి, ప్యారెట్ ఓఎస్ ఒకటి ఉంది. సో మెయిన్ ఎక్కువ 95% మెంబర్స్ ఖాళీ లైనెక్స్ యూజ్ చేస్తారు. సో మిగతా 5% ప్యారెట్ ఓఎస్. అంటే అదేం వేస్ట్, అంటే అదేం వేస్ట్ కాదు, దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో మనకు అంత లోడ్ అయ్యాక నెక్స్ట్ ఇప్పుడు నెట్వర్క్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకునే ఉందండి, ఏం కాదు. మీకు మహా అయితే 100 MB కూడా కాదు, అంతకన్నా తక్కువ అవుతుంది. ఎగ్జాంపుల్కి 100 MB తీసుకుని, అంతకన్నా ఎక్కువ కాదు. హోస్ట్ నేమ్ వచ్చి ఖాళీ అని ఉంది, అది బై డిఫాల్ట్ వదిలేసేయండి, ఏం చేయొద్దు. కంటిన్యూ క్లిక్ చేయండి. డొమైన్ నేమ్ అసలు ఏమీ పెట్టకండి, కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చే యూజర్ నేమ్ అడుగుతుంది. సో మీరు ఏ పేరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ పేరు ఇచ్చుకోండి, మీ ఇష్టం అది. ఇది అయ్యాక కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ యూజర్ నేమ్ ఫర్ అకౌంట్ అని ఉంది, ఇది మీరు వేరేది ఇచ్చుకోవచ్చు, అదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం అది. ఇది నేను అదే నేమ్ ఇచ్చేస్తున్నాను, సరే ఇంతకుముందు ఇచ్చిన నేమ్ ఇస్తున్నాను. సో కంటిన్యూ క్లిక్ చేసా. ఇక మీరు పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ యూజర్ నేమ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం ఇంపార్టెంట్. మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఖచ్చితంగా గుర్తుండాలా. మళ్ళీ ఒకవేళ మర్చిపోతే దాన్ని చేంజ్ చేసుకునేది చాలా కష్టము. అంటే చేసుకోవచ్చు, అదేం పెద్ద సమస్య కాదు, కానీ చేసుకుంటే చాలా పెద్ద ప్రాసెస్ అది. కాబట్టి మనము గుర్తుండేలాగా పెట్టుకోండి పాస్వర్డ్ యూజర్ నేమ్. పెట్టుకున్నాక కంటిన్యూ క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు పార్టీషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసినట్టే పార్టీషన్ అని డిస్కషన్ వస్తాను కదా, అంటే మనకు పార్టీషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఇక్కడ చూసినట్టే మీకు 4 ఆప్షన్స్ వచ్చాయి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, గైడెడ్ యూజ్ ఎంటైర్ డిస్క్ అని. ఎంటైర్ డిస్క్ అయ్యాక కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక మీరు ఇంతకుముందు స్టోరేజ్ స్పేస్ పెట్టారు కదా, నేను 64 GB ఇచ్చాను. సో ఇక వచ్చింది, అది దాన్ని సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఆల్ ఫైల్స్ ఇది ఇలాగే ఉంది అండి, కంటిన్యూ క్లిక్ చేయండి.
నెక్స్ట్ ఫినిష్ పార్టీషనింగ్ అని వచ్చింది కదా, ఇది కంటిన్యూ క్లిక్ చేసేయండి. సో ఇక్కడ చూస్తే రైట్ ద చేంజెస్ టు డిస్కో ఎస్ ఆర్ నో అని ఉంది. ఎస్ క్లిక్ చేయండి, చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఈ ఇన్స్టాలింగ్ ద బేస్ సిస్టమ్ అని వస్తుంది కదా, ఇది ఒక 2 to 3 minutes పడుతుంది. సో 2 to 3 minutes వరకు వెయిట్ చేయండి. నేను వీడియోని స్కిప్ చేస్తున్నాను, 2 to 3 minutes అన్సేపు పెట్టడం లేదు. స్కిప్ చేసి దయతో ఎందులో ఏమొస్తుందో చూపిస్తాను. A few moments later. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసినామైతే దీన్ని ఎందుకు వచ్చేసినాము. సో ఇంక ఇది ఆల్మోస్ట్ అయిపోయాక వచ్చేసింది. మనం ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మెయిన్ ఇన్స్టాలేషన్ పార్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ అని ఇన్స్టాల్ అవుతుంది, కాలి లైనక్స్ అనేది. ఇక చూడండి, మీకు సెలెక్ట్ అని ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు మనకి మెయిన్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది, అంటే లైనక్స్ అనేది ఇప్పుడు మెయిన్ పార్ట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇక ఇన్స్టాలేషన్ మీరు చూసినది ఇలా వచ్చింది కదా. సో ఇవి టిక్ మార్క్స్ ఉన్నాయి కొన్ని దానిలకి, డెస్క్ టాప్, XFCE, టాప్ 10 డిఫాల్ట్ కలిసి టిక్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ డిఫాల్ట్ వదిలేసేయండి, ఏం చేయొద్దు. కొంతమందికి ఎక్కువ ఆప్షన్స్ వస్తాయి, అట్లా వచ్చినప్పుడు మీరేం టెన్షన్ పడకండి. మీకు ఏవేవైతే డిఫాల్ట్గా టిక్ మార్క్స్ ఉన్నాయో అలాగే పెట్టండి, నేను టచ్ చేయొద్దు. డైరెక్ట్ కంటిన్యూ నొక్కేయండి అంతే, ఇంకా అంతకుమించి ఏం చేయొద్దండి. కంటిన్యూ క్లిక్ చేసినాక ఇది ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మీకు దగ్గర 1/2 hour టైం తీసుకుంటుంది. నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోండి. 100 MB కన్నా ఎక్కువ కాదు, ఈ ప్రాసెస్ మొత్తం అయినా కానీ మీకు 100 MB కన్నా ఎక్కువ తీసుకోదు. కాబట్టి నెట్ గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక 1/2 hour టైం తీసుకుంటుంది. సో నేను అంతా స్కిప్ చేస్తున్నా, అంతసేపు వీడియో చూపిలేం కాబట్టి 1/2 hour అయినాక దీంట్లో ఎట్లా వస్తుందో చూద్దాం. Much later. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇది ఒక 1/2 hour, ఇంతకు చెప్పినట్టు 1/2 hour టైం తీసుకుంది. నెక్స్ట్ ఇంకా ఇది ఇప్పుడు ఇన్స్టాలేషన్ ఇంకా 99% అయిపోయినట్టే, ఇంకా 1% ఉంది. సో అది చేసేస్తే మనకు కాలి లైనక్స్ అనేది మీ సిస్టంలో వర్చువల్ బాక్స్లో ఉన్నట్టే. నెక్స్ట్ ఏంటో చూద్దాం. మనం ఇంకా చూసినట్లయితే ఇన్స్టాలింగ్ గ్రబ్ బూట్ లోడర్ అని వచ్చింది. సో ఇది ఇన్స్టాల్ అవ్వగానే మనకు ఫినిష్ అయిపోతుంది, ఇంకా మన కాలి లైనక్స్ అనేది ఇన్స్టాల్ అయినట్టే. ఇక చూస్తే అంతే, ఇన్స్టా గ్రబ్ బూట్ లోడర్ టు యువర్ ప్రైమరీ డ్రైవ్ అని ఉంది, ఎస్ ఉంది. సో ఎస్ సెలెక్ట్ చేసుకోండి, చేసుకుని కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక ఎంటర్ డివైస్ మ్యాన్ అని కింద దేవు SDE అని ఉంది కదా, సో దీని సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక కంటిన్యూ క్లిక్ చేయండి. ఇంకంతే, మనకు ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇన్స్టాలింగ్ అయిపోయి ఇంకా మనకు ఫినిషింగ్ ద గ్రబ్ బూట్ అని వస్తుంది చూడండి. ఇప్పుడు ఫినిషింగ్ ద ఇన్స్టాలేషన్ వచ్చింది. సో ఇది అయిపోగానే ఇంకా మనం లాగిన్ అవ్వడమే, అదేదో చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అని ఉంది, కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక మన వర్చువల్ బాక్స్ అనేది మళ్ళీ ఆన్ అవుతుంది, అంటే రీబూట్ టైప్. ఇక ఖాళీ లైనక్స్ కనుక దీని మీద ఎంత క్లిక్ చేయండి, మీరు చేయకపోయిన డిఫాల్ట్ అదే తీసుకుంటుంది. సో ఈ విధంగా మనం కాలి లైనక్స్ అనేది వర్చువల్ బాక్స్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు విండోస్లో. సో మీకు ఇక్కడ ఫుల్ స్క్రీన్ రాదని డౌట్స్ రావచ్చు. సో అదేం సమస్య కాదు, మినిమైజ్ చేసి మ్యాక్సిమైజ్ చేసి వస్తుంది. అది కూడా చూపిస్తాను ఇప్పుడు, ఇది లోడ్ అయ్యాక చూపిస్తాను. చూస్తే మీకు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు స్టార్టింగ్లో సెటప్ చేశారు కదా, నేను ఇది మర్చిపోకండి, చాలా కష్టం అని మర్చిపోతాయని. సో ఆ యూజర్ నేమ్
పాస్వర్డ్ పెట్టండి ఇక్కడ. చేసి లాగిన్ క్లిక్ చేయండి. సో లాగిన్ క్లిక్ చేశాను. మీకు చూస్తే కాల్ లినక్స్ అనేది బూట్ అయిపోయింది. ఇది దీని ఒక ఇంటర్ఫేస్. సో ఇప్పుడు మీకు ఫుల్ స్క్రీన్ రావాలంటే ఇక్కడ దీని ఉంది కదా, దీన్ని మినిమైజ్ చేయండి. చేసి మరి ఇంకోసారి మ్యాక్సిమైజ్ చేయండి. ఇది ఆటోమేటిక్గా తీసుకుంది. సో ఇక్కడ చూస్తే మీకు ఒక స్క్రీన్ చాలా 2-3 టైమ్స్ వచ్చినట్టుంది కదా. సో వెయిట్ చేయండి ఒక 10 సెకండ్స్ అలా. సో అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. మళ్ళీ తొందరపడి ఏదంటే నొక్కకండి. సో ఇలా వెయిట్ చేయండి ఒక 10 సెకండ్స్. అదే సో ఇక్కడ చూస్తే అదే సెట్ అయిపోయింది. మీకు ఇంత ఫుల్ స్క్రీన్ చాలనుకుంటే ఓకే. ఇంకా ఫుల్ స్క్రీన్ కావాలనుకుంటే ఇక పైన వి ఉంది కదా, దీనిలో క్లిక్ చేసి ఇక ఫుల్ స్క్రీన్ మోడ్ అనేది దీనిలో క్లిక్ చేయండి. అప్పుడు ఇలా ఇంకా ఫుల్ వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్యారెట్ ఓఎస్ కూడా ఇలాగే ఉంటుంది మనకు. ప్యారెట్ ఓఎస్ ఇన్స్టాలేషన్ కూడా సేమే. ఆ వీడియో కావాలంటే కామెంట్స్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే నేను ఆ వీడియో కూడా చేస్తాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.